నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల రాజకీయాల్లో ఇప్పుడు మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అభివృద్ధి గురించి జరగాల్సిన చర్చ ఇప్పుడు పరుష పదజాలంతో పక్కదారి పట్టింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఎక్కువ దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిలో నేను ఎంపీ గారిలో కేంద్ర మంత్రులు అడిగితే అది అడుగుతున్నట్టుగా భిక్ష వ్యక్తిగా నేను మీడియా ద్వారా జగిత్యాల ప్రజలు ఎంపీ గారు సంవత్సరాలు ఆపేసరికి లేదు. 6 ఎకరాలు ఇచ్చే బాధ్యత మాది. నేను చెప్పే 6 ఎకరాలు ఎంపీ గారిని తెలియకపోవచ్చు. ఎందుకంటే మండలానికి 2 రోజులు తిరుగుతాడు, ప్రెస్ మీట్ పెడతారు, పోతారు. గల్లీ 100 సార్లు గల్లీ గంటల సమయం ప్రజల కోసం వేచించడం లేదు. మీకు తెలుసు, కొత్త బస్ నుంచి చెరిగల్ ఫామ్ ఎంత దూరం ఉంటుందో ఈ టిఆర్ నగర్ కూడా అంతే దూరం. అక్కడ మంచిగా పల్లెదారులైంది వైద్య సదుపాయం కూడా అందుతుంది. సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించారు. ఇవాళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైన ఇస్తే మీరు రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా? మీరు అడిగిన అనంతరం బ్రిడ్జ్ గురించి, మీరు అడిగిన చెరువు బ్రిడ్జ్ గురించి, శ్రీనివాస బ్రిడ్జ్ గురించి, ఓటపల్లి జలపూర్ బ్రిడ్జ్ గురించి ఎవరైనా కూడా అంటే ప్రజలు చూసేది అది అభివృద్ధిగా కాదు. రాజకీయ ముఖ్యమంటే ప్రజలు వస్తారు. అది ప్రజల విజయంతో ప్రదర్శిస్తారు. ప్రజలన్నీ గమనిస్తారు. రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు, దేశాన్ని పాలించిన నాయకుడు తెలంగాణకు హక్కుగా రావాల్సిన విషయం ఉంటే విచారణ మాట్లాడాలని నేను తీవ్రంగా గమనిస్తాను. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక ఎంపీ అరవింద్ పై నిప్పులు చెరిగి అసలు జగిత్యాల ప్రజల అభివృద్ధి ముఖ్యమా లేక రాజకీయ లబ్ధి కోసమే ఈ విమర్శల? రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడిగితే బిచ్చగాడు అంటారా అంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు జీఎస్టీ రూపంలో వచ్చిన దానికంటే వాపసిచ్చింది చాలా తక్కువని లెక్కలతో సహా ఎండగట్టారు. ఇక అసలు విషయానికి వస్తే జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో ఇప్పుడు పెద్ద వివాదమే నడుస్తుంది. స్థలం కేటాయింపులో తాను అసమర్థుడని అన్న ఎంపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే మరి మీరు తెచ్చిన జాతీయ రహదారుల వంతెనలు, జగన్నాథపురం బ్రిడ్జ్ నిధులు ఏవి అంటూ ఎదురు దాడి చేశారు. చల్గల్లో కేంద్రీయ విద్యాలయం కోసం 6 ఎకరాల స్థలం సిద్ధంగా ఉన్నా కేవలం రాజకీయం కోసమే ఈ ప్రాజెక్టును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు అని హెచ్చరించిన సంజయ్ కుమార్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనతో కలిసి కేంద్ర మంత్రులను కలిసి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. నాయకులు చేసే వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? అభివృద్ధి కంటే విమర్శలే ఎందుకు ఎక్కువవుతున్నాయి? దీనిపై అంతిమ తీర్పు చెప్పాల్సింది ఎవరు? అసలు జగిత్యాల కేంద్రీయ విద్యాలయం కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది? ఎంపీ ఎమ్మెల్యేలు ఈ మాటల యుద్ధం ఎక్కడ ఆగుతుంది అనే అంశాలతో ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.